ఆయన నిన్ను ఎన్నిసార్లు ఎన్ని తిట్టానో నాకు తెలీదు. చాలా ఆయన చాలా పేషెన్స్గా ఈ సినిమా తాలూకు మీరు చూసిన విజువల్స్కి కారణం ఆయన్ని. అండ్ వేగేరా వికే చైతన్య అని మేమందరూ, నువ్వు కొంచెం అక్కడ నుంచో, ఇద్దరు దగ్గర వద్దు అటు నుంచో. ఇతను చేసిన కృషి ఈ సినిమాకి నేను ఇంకో స్టేజ్ మీద చెప్తాను, ఇప్పుడు చెప్తే ఎక్కువ టైం పడుతుంది. హీ వాజ్ ఆల్ ఇన్ ఆల్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఇంకా ఎవరైనా టెక్నీషియన్ రాజీవ్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎన్ని సెట్లు వేసామో నీకు తెలుసు, ఎంత ఖర్చు పెట్టామని తెలుసు. నాకు ఇది బడ్జెట్లో కావాలమ్మా అంటే జాగ్రత్తగా చేసి పెట్టాడు, అయినా కూడా చాలా అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. నేను ఇంకెవరన్నా వదిలేసినా మర్చిపోయాను, ప్లీజ్ రండి ఇక్కడికి ఒకసారి. అండ్ మాస్టర్ గారు రండి. నేను మీకు 4 రోజులని రెయిన్ ఫైట్ చెప్తే మీరు 6.5 రోజులు 7 రోజులు తీశారు, కానీ చాలా బాగా తీశారు. దానికి కారణం నేనే. ఆయన వచ్చి టేక్ ఓకే అన్నా కూడా నేను నో అని చెప్పి ఇంకో టేక్ తీపించాను. మాస్టర్ చాలా బాగా తీశారు, మిగిలిన ఎపిసోడ్స్ కూడా చాలా బాగా తీశారు. లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ. ఇంకా ఎవరు ఉన్నారా మన ఎయిటింగ్ సైడ్ నుంచి ఎవరు వచ్చారా? సీన్ రాలేదా? తర్వాత రామరాజు వచ్చాడా? విక్కీ వాళ్ళు ఎక్కడ? విక్కీ అండ్ రాజేష్. అండ్ ఈ సినిమాలో చాలా కీలకం వచ్చి టోటల్ గ్రాఫిక్స్. సో యాక్చువల్గా దేవి అనే ఫిలిం గ్రాఫిక్స్ అనేది ద మోస్ట్ హైయెస్ట్ గ్రాఫిక్స్ ఎవర్. అంటే అప్పుడు దాని ముందు అమ్మోర్ అనే ఫిలిం వచ్చినా కూడా దేవి అనే ఫిలిం హైయెస్ట్ గ్రాఫిక్స్. మాకు అప్పటికి ఏంటో తెలియదు, టోటల్ గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియదు అప్పుడు మాకు. ఇప్పుడు ఈరోజు నేను ఇలా చాలామంది ఇంట్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో ఒక చాలా పెద్ద టీంకి పనిచేసిన కొంతమంది వర్కర్స్ని నేను ఒక టీం లాగా తీసుకుని దాన్ని నేను ఈ సినిమాలో గ్రాఫిక్స్ చేయడం జరిగింది. దాదాపు 45 minutes గ్రాఫిక్స్ ఉంటాయి. ఇప్పటికీ ఆ లాస్ట్ రీల్ గ్రాఫిక్స్ జరుగుతున్నాయి. రాత్రి 1-2 వరకు కూడా నాకు ఇచ్చే మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూ షుడ్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ. మీరు చూస్తే ఆనర్ ఇప్పుడు రేపు పొద్దున పిక్చరు మీరు చేసిన కాకి మీరు చేసిన ఇదంతా కూడా తెలుస్తుంది. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ యువర్ కంపెనీ ఈస్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ బై మీ. వీళ్ళందరూ చూడడానికి ఇటు ఉన్నారు, కానీ దే ఆర్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ టుమారో. అక్కడ తినకి ఎవరు ఉన్నారా? ఓకే. అండ్ థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నా లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఒకటి, ఈ సినిమాలో క్లైమాక్స్లో ఒక చిన్న కీలకమైన డైలాగ్ ఉంది, ఇందులో కూడా చూశారు మీరు. అది ఒకసారి నేను సాధారణంగా స్టేజ్ మీద చెప్పను, ఇప్పుడు చెప్తాను నేను. ఆ ఒక డైలాగ్ సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఇందులో పంచ్ ఉండదు కానీ స్టోరీ ఉంటుంది. ఆ డైలాగ్ నేను చెప్తాను. రా గదా రా, అప్పుడు నీ ప్రపంచంలోకి నేను వచ్చాను, ఇప్పుడు నా ప్రపంచంలోకి నువ్వు అనే ఒక డైలాగు చాలా ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్కి. నాకు ఎందుకు ఆ మాట చెప్పాలనిపించింది, ఈ టీజర్లో వేయాలనిపించింది. సో ఈ పిక్చర్ ఎండింగ్ ఆ యొక్క డైలాగ్ అనేది చాలా వెరీ వెరీ కీలకం అనేది. అండ్ సో లాట్స్ ఆఫ్ థ్యాంక్స్. మీకు కొంచెం లేట్ అయింది, ఐఎమ్ సారీ. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ మళ్ళీ యా ఓకే యా రా ఈశ్వర్ రా వచ్చేయండి, మీరు అంతా వచ్చేయండి. థ్యాంక్ యూ ఈశ్వర్. నీ పోస్టరు ఒక సంచలనం క్రియేట్ చేసింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్. మామూలుగా ఒక టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఏదైతే ఒక ఇది క్రియేట్ చేస్తుందో అలాంటిది నువ్వు వచ్చేసావు. లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ మరొక్కసారి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మీరందరూ కూడా మా చెల్లెలు విశాలక్ష్మి గారిని మీరందరూ ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ వాంట్ టు నో వన్ థింగ్. సో మీరు ఇట్లా గ్యాప్ తీసుకుని ఈ సినిమాని డైరెక్షనే చేయడానికి రీజన్, వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే ఏం చెప్తారు? అంటే నిజం చెప్పానా? రాజుగారు నిజాలే చెప్తారని విన్నాం సార్. నేను యాక్చువల్గా మన సినిమా చేద్దాం అని విశాలక్ష్మి గారు అన్నప్పుడు
నేనేం చేయాలో నాకు అర్థం కాక ఇక్కడ ఎదురుగుండా మా ఆవిడ ఉంది. సాధారణంగా నా సినిమాలకి ఏది తను రాదు, వచ్చింది దగ్గరుండి కొట్టించాలని వచ్చింది. ఇక్కడ ఈ సినిమాని కొట్టించాలని వచ్చింది. సో తనుకి నేను అడిగాను ఏ టైప్ ఆఫ్ సినిమా అంటే, మీ దగ్గర ఉన్నాయి కదా కథలు చాలా ఉన్నాయి, అందులో ఒకటి తీయండి అంది. అందులో ఏది తీయమంటావు అని అడిగాను. మరొక దేవి చేయండి, అలాంటి సినిమా, దేవి కాకపోతే అలాంటి సినిమా ఒకటి చేయండి అని చెప్పాను. సో ఇలాంటి ఫిల్మ్ తీయడానికి కారణం ఆమె. ఓకే. సో మేడంకి స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఇలాంటి ఒక మంచి కథని అందించడానికి మీరు ఒక మెయిన్ రీజన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడికి ఇద్దరు స్టేజ్ మీద పిలుస్తాను, కొంచెం బుకేస్. ఓకే. డాక్టర్ రాజు గారు రండి, పైకి రండి.